హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన ఫామ్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి 3 విధానాలుగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఆ ఫెన్సింగ్లో మనం ఎలాంటి మెటీరియల్ వినియోగించుకుంటూ ఫెన్సింగ్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. దానిలో ఫస్ట్లీ మనం అనుకున్నాము ఇంతకుముందు సిమెంట్ కడీలు వాటిని యూజ్ చేసుకుంటూ, అంటే సిమెంట్ పోస్ట్స్ యూజ్ చేసుకుంటూ వాటికి జిఐ వైర్, బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. అలాగే చైన్ లింక్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేసుకోవటం అనేది ఇంకొక పద్ధతి. అలాగే పర్మనెంట్ కాంపౌండ్ వాల్ కట్టడం అనేది ఇంకొక పద్ధతి. అయితే ఈ పర్మనెంట్ వాల్ కన్స్ట్రక్షన్ లో మనం బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ ఆ బౌండరీ వాల్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ని ఎలా నిర్ధారణ చేసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. సాయిల్స్ లో మన యొక్క ఫామ్ గనక బ్లాక్ కాటన్ సాయిల్లో సిచ్యువేట్ అయి ఉంటే కనుక దానికి 3 పద్ధతుల్లో, అంటే 3 టైప్స్ ఆఫ్ బౌండరీ వాల్ ఫౌండేషన్స్ పద్ధతిని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా జనరల్గా మనం చేసే ప్రొసీజర్ పైల్ ఫౌండేషన్. ఈ పైల్ ఫౌండేషన్ అనే విధానంలో మనం కాలమ్స్ని ఇంటర్వెల్స్, అంటే మన యొక్క డిస్టెన్స్ మీద బేస్ చేసుకుని 10 feet నుంచి, అలాగే బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ అండ్ డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీల్డ్ చూసుకుని దానికి తగిన విధంగా డిస్టెన్స్ ఆఫ్ కాలమ్స్ అనేది ప్లేస్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది విత్ మినిమం రీఎన్ఫోర్స్మెంట్. సో ఆ విధంగా మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కాలమ్స్ని బోర్ కట్ చేసుకుని ఎంత హైట్ అయితే కాంపౌండ్ వాల్ మనం కట్టదలుచుకున్నాము ఆల్మోస్ట్ ఈక్వల్గా కిందకు మనము బోర్ డ్రిల్ చేసుకోవాల్సి వస్తుంది. రీఎన్ఫోర్స్మెంట్ 12mm ఐరన్ బార్స్ తీసుకుని, అలాగే 8mm స్టెప్స్ తోటి 9x9 అలా కాలమ్స్ తయారు చేసుకుని ఆ రీఎన్ఫోర్స్మెంట్ తోటి మనం డైరెక్ట్ పైల్ ఫౌండేషన్ అనే పద్ధతి ద్వారా మనం వేసుకుంటాము. ఆ పైల్ ఫౌండేషన్ వేసినప్పుడు ప్లింత్ బీమ్ లెవెల్ డిసైడ్ చేసుకుని విత్ రిఫరెన్స్ టు ది రోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఫామ్ ల్యాండ్, ఆ రోడ్ లెవెల్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. ఆ రోడ్ లెవెల్ ని బట్టి మన యొక్క ప్లింత్ బీమ్ హైట్ ని నిర్ధారించుకుని ఆ ప్రకారంగా ప్లింత్ బీమ్ బాటమ్ లెవెల్ వరకు మనం ఆ కాలమ్స్ ని రేజ్ చేసుకుని, ఆ తర్వాత మనకు గనక డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ వస్తున్నట్లయితే గనక మనం ఆ సాయిల్లో రీటైనింగ్ వాల్ ఆర్ఆర్ మేసనరీ కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆర్ఆర్ మేసనరీ వర్క్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ సాయిల్ ఫిల్లింగ్ కండిషన్స్ విత్ రిఫరెన్స్ టు రోడ్ లెవెల్ తీసుకునేటప్పుడు సమ్ ఆఫ్ ది ప్లేసెస్లో ఏమవుతుందంటే రోడ్ లెవెల్ కన్నా కూడా మన యొక్క ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ అనేది కిందకు ఉండే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ డెప్త్ కనుక రోడ్ లెవెల్కి కనుక లెవెల్ డిఫరెన్స్ ఉన్నట్లయితే మనం ఎట్ పార్ విత్ ది రోడ్ లెవెల్ తీసుకురావాలనే అభిప్రాయంతో ఆ ఫీల్డ్ మొత్తం నింపుతాము. అలాగే ఆ రోడ్ లెవెల్కి సమాంతరంగా తీసుకొద్దామనే ఆలోచనతో వర్క్ కనుక నిర్వహించుకోవాలనుకునేటప్పుడు చాలా ప్రికాషన్గా చేయాల్సి వస్తుంది. నార్మల్ స్టాండర్డ్స్లో మనం కనుక వర్క్ చేసుకునేటట్లయితే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది కనుక ఆర్ఆర్ మేసనరీ అనేది మనం కింద రఫ్ స్టోన్ తోటి యూజ్ చేయడం జరుగుతుంది. అది మినిమం ఒక 1.5 feet, 1 feet నుంచి 1.5 feet డెప్త్ వరకు మనం సపోర్టింగ్ ఫుటింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఫుటింగ్, ఆ తర్వాత బేస్డ్ ఆన్ అవర్ డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ మనం స్టెప్డ్ ఫుటింగ్ అనే పద్ధతిలో ఆర్ఆర్ మేసనరీ నిర్మించుకుని ఇన్ బిట్వీన్ కాలమ్స్, ఆ తర్వాత విత్ రిఫరెన్స్ టు రోడ్ లెవెల్ మనం ఫిక్స్ చేసుకున్న లెవెల్ ప్రకారంగా ఆర్సీసీ ప్లింత్ బీమ్ని ఆల్ అరౌండ్ క్యాస్ట్ చేసుకోవాలి. గేట్ ఎక్కడ ప్రొవైడ్ చేసుకుంటున్నామో ఆ గేట్ ఉండే ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసుకుని వాస్తు కన్సర్న్, ఇక్కడ వాస్తు కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. పర్మనెంట్ స్ట్రక్చర్ మనం కట్టేటప్పుడు వాస్తు ప్రకారంగా ఆ యొక్క వాల్ ఎక్కడ నిర్మించుకుంటే, ఎక్కడ గేట్ ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ముందుగానే నిర్ధారించుకుని ఆ ప్రకారం మనం వర్క్ని నిర్వహించుకోవటం అనేది చేసుకుంటాం. దీనిలో మనం ఫౌండేషన్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసుకుని ఆ తర్వాత మనం ఈ యొక్క ఆర్ఆర్ మేసనరీ వర్క్ని కంటిన్యూ చేసుకుంటాం. డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ తక్కువ ఉన్నట్లయితే ఒక లేయర్ ఆర్ఆర్ మేసనరీ, రఫ్ స్టోన్ మేసనరీ తోటి కట్టుకుని ఆ పైన మనం సైజ్ స్టోన్ తోటి ఆర్ఆర్ మేసనరీ, ర్యాండమ్ రబుల్ స్టోన్ మేసనరీ అనేటువంటి వర్క్ నిర్వహించుకోవచ్చు. డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ ఉన్నట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆ ప్రకారంగా చేసుకుంటే సరిపోతుంది. విడ్త్ ఆఫ్ ది వాల్, థిక్నెస్ ఆఫ్ ది వాల్ అనేది 2 feet నుండి 2 feet లేదా 1.5 feet, అలాగే 16 inches థిక్నెస్ అంతవరకు కూడా మనం ఆ వర్క్ని చేసుకునే విధానం మనకు వీలు కలుగుతుంది. దీనిలో ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. బడ్జెట్ కూడా మనం ప్లాన్ చేసుకుని దాని ప్రకారంగా ఆ వర్క్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అలాగే బేస్మెంట్ లెవెల్ మనం హై లెవెల్లో ఫిక్స్ చేసుకున్నట్లయితే గ్రౌండ్ మొత్తం కూడా ఫిల్ చేయడానికి సాయిల్ ఫిల్లింగ్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాన్ని కూడా గమనించుకొని మనం ఆ వర్క్ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మనం ఆ ప్లింత్ బీమ్ కాంక్రీట్ వేసిన తర్వాత ఆ పైన మన యొక్క కాంపౌండ్ వాల్ హైట్ 5 లేదా 6 feet హైట్
అంతవరకు కాలమ్స్ని యథావిధిగా రేస్ చేసుకుని ఇన్ బిట్వీన్ కాలమ్స్ బ్రిక్ వర్క్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసుకుని దానికి తగిన విధంగా వీ కెన్ డూ ప్లాస్టరింగ్ ఆన్ ఐదర్ సైడ్, బోత్ సైడ్స్. అండ్ మనం ఆ గేట్ కూడా ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకుంటాం యాజ్ పర్ వాస్తు. అక్కడ నుంచి మన ఫామ్ లోపలికి వెళ్ళటానికి కూడా అది బ్లాక్ కాటన్ సాయిల్ కనుక అయినట్లయితే దానిలో కొంత గ్రావెల్ కూడా ఫిల్ చేసుకుని మనకి ఒక డ్రైవ్ వే లేదా వాక్ వే అనేది క్రియేట్ చేసుకోవడం ద్వారా సౌకర్యవంతంగా మన ఇంటర్నల్గా యాక్టివిటీని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇది అదర్ సీజన్స్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు, కానీ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రెయినీ సీజన్ అక్కడ మనకు ప్రాక్టికల్గా వర్క్ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇంత స్థాయిలో మనం వర్క్ నిర్వహించుకోవాలి అనుకుంటే ప్రధానంగా మనకు అక్కడ పవర్ అండ్ వాటర్ సప్లై అనేది కంపల్సరీగా అవసరం పడుతుంది. సో వాటికి తగిన విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యూచర్లో మనం ఫామ్ ల్యాండ్ కనుక దానిలో మనం ఫ్రూట్ బేరింగ్ లేదా మనకు నచ్చినటువంటి ఫ్లవర్స్, ఇలాంటి వెజిటబుల్స్, ఇలాంటి యాక్టివిటీ మనం కనుక నిర్వహించుకోవాలి అనుకునేటట్లయితే కమర్షియల్ క్రాప్స్ లేదా రెగ్యులర్ క్రాప్స్ కానీ మనం చేసుకోవాలనుకునేటట్లయితే దానికి తగిన విధంగా వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ని కూడా ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అది కనుక మామూలుగా మన ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఇలాంటివి కనుక పెట్టేటట్లయితే వాటికి డ్రిప్ ఇరిగేషన్ విధానంలో మనం వాటర్ను అందించగలిగే విధంగా ఏర్పాటు చేసుకోవటం మంచిది. అలాగే ఈ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్లో టెక్నికల్ డీటెయిల్స్తో పాటు మన ఎగ్జిక్యూషన్లో ఎక్స్పెండిచర్ ఎలా అవుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా వాటికి సంబంధించినటువంటి వివరాలని అందిస్తాను. సో ఇందులో మనం తీసుకున్నటువంటి ఆప్షన్ ఐసోలేటెడ్ ఫుటింగ్స్ అనే విధానంలో తీసుకున్నాం. 9 inches by 12 inches సైజ్ ఆఫ్ కాలం, అలాగే 3 feet by 3 feet కాంక్రీట్ విత్ 1.5 feet డెప్త్ తీసుకోవడం జరిగింది. అండ్ డెప్త్ ఆఫ్ ఎక్స్క్వేషన్ ఫర్ కాలం ఫుటింగ్స్ 5 feet తీసుకున్నాము. సో ఆ 5 feet డెప్త్ తర్వాత కొంతమేరకు మనకు కొంచెం హార్డ్ మొరం అనేది కనిపించింది. సో అక్కడతో మన యొక్క ఫోటింగ్ లెవెల్ డిసైడ్ చేసి అక్కడ నుంచి రెగ్యులర్గా వర్క్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరిన్ని విశేషాలు మీకు మరో వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.